ఫ్రెండ్స్, ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న దుబాయ్ ఇఫ్ఫా చికెన్ అయితే నేను కూడా తయారు చేస్తానండి. మరి ఈ ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందామా? ముందుగా కరివేపాకు, ఒక లెమన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, బ్లాక్ పెప్పర్, మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం పెరుగు ఇవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకొని చికెన్ పీసెస్‌కి పట్టించాలి. పట్టించిన చికెన్ పీసెస్‌ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మిక్సీ జార్‌లోకైతే చీజ్, ఫ్రెష్ క్రీమ్, అలాగే కొంచెం బటర్, మిల్క్, షుగర్ ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టించాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ తీసుకుని ఒక బాండీలో ఆయిల్ పోసుకొని చిన్న ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలి. చికెన్ని రెండు పక్కల బాగా కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చికెన్ మీద మనం పక్కనే పెట్టి ఉంచుకున్న మిక్సీ జార్లో పేస్ట్ అయితే ఇందులో వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఒక 2 మినిట్స్ పాటు. అంతే, ఎంతో నోరూరించే దుబాయ్ ఇఫా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి.